హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖా రమేష్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ ఫస్ట్గా నమస్కారం. ఈరోజు మన రెసిపీ ఎగ్ పులుసు. దానికోసం జామకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని అలా చూపించే విధంగా శుభ్రంగా కడిగేసుకొని దానిలో మరి కాసని వాటర్ పోసేసేసుకొని నానబెట్టుకోవడానికి పక్కకు పెట్టేసుకుందాం. ఈలోపు పులుసు నానుతూ ఉంటుంది. సో నెక్స్ట్ స్టవ్ వెలిగించేసేసుకొని దానిపై కోడిగుడ్ల పులుసుకి ఎన్ని కోడిగుడ్లు అయితే కావాలో అన్ని కోడిగుడ్లని గిన్నెలో వేసి నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. ఈలోపు ఆ కోడిగుడ్లు కూడా ఉడుకుతూ ఉంటాయి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి, తెలుసు కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 5 పచ్చిమిర్చి, మెంతికూర, కొత్తిమీర. వీటిని కూడా సేమ్ యాస్టీస్గా శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ముందుగా స్టవ్ వెలిగించేసుకొని దానిపై గిన్నె పెట్టేసుకోవాలి. సో కూరకి ఎంతైతే కావాలో, ఎంత క్వాంటిటీ అయితే మనం కర్రీ చేస్తున్నామో దానికి తగ్గట్లుగా ఆయిల్ పోసేసుకోవాలి. నేను వచ్చేసి చెప్తానుగా యాసిడ్స్గా, ఎప్పుడు యాస్టీస్గా 5 మెంబర్స్కి అనేసి. అలా అని ఈరోజు కూడా 5గురు కోసం ఈ కోడిగుడ్ల పులుసు 2 పూటలకి. సో 10-11 కోడిగుడ్లు తీసుకున్నాను. దానికి తగ్గట్లుగా ఆయిల్ పోసేసుకొని ఆ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఇవి ఫ్రై అయ్యేంత వరకు చూస్తూ ఉండాలి. చూసారు కదా, అలా చిట్పటా చిట్పటాలాడాలి. సో ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఫస్ట్గా ఏవైతే మనం కట్ చేసేసి పెట్టుకున్నామో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు, వీటిలో నుంచి ఫస్ట్ మన ఆయిల్లోకి మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, కొంచెమే కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, టమాటా మాత్రం పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే అవి టమాటా అనేది ఇవన్నీ ఫ్రై అయ్యాక వేసుకుందాం. సో ముందైతే మెంతికూర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకుని ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారుగా ఎంత సన్నగా కట్ చేసుకున్నానో. అలా కట్ చేసుకున్నవన్నీ ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కాస్త ఫ్రై అయ్యేంత వరకు. కోడిగుడ్ల పులుసు చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం కోడిగుడ్ల పులుసు. సో ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక ఇవి వేసేసుకోవాలి. ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి. పులుసు కదండి, జీలకర్ర మెంతుల పొడి కూడా కాస్త వేసుకుంటే పులుసుకి రుచి వచ్చేస్తుంది, కమ్మగా ఉంటుంది. ఆనియన్స్ చూసారు కదా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఒక 50-60% వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయ్యాక అప్పుడు మన కర్రీకి తగ్గట్లుగా ఒక చెంచా లేదా చెంచన్నర అల్లం పేస్ట్ని కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తెలుసు కదా, అల్లం పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. సో పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు వేగాక టమాటాలు కూడా వేసేసుకొని టమాటాని కూడా కాస్త మెత్తబడేంత వరకు వేయించేసుకోవాలి. అల్లం అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో టమాటా మొత్తం గుజ్జు అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 60% మెత్తబడితే సరిపోతుంది. ఒక సగం చెంచాడు పసుపు, కూరకి సరిపడినంత పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అలాగే కూరకి రుచికి సరిపడా ఉప్పు నేనైతే 2 చెంచాలు వేసుకుంటున్నాను. ఎందుకంటే మేము మా కారానికి ఉప్పులకు తగ్గట్లు ఏవైనా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాం. అలాగే ఇందాక చూపించిన మసాలాలు ఏవైతే ఉన్నాయో ధనియా, జీరా, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, అవి కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా. చూసారుగా, టమాటా ముక్క కూడా మెత్తబడిపోయింది. ఇంకిలా
వేయించుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. కారానికి రుచికి సరిపడా కారం కూడా 2 స్పూన్స్, ఎందుకంటే 5 పచ్చిమిర్చీలు వేసాను, కొంచెం గరం మసాలా వేసాను, అలాగే 2 స్పూన్ల కొత్త కారం కదండి. సో కారం ఉంటుంది, అందుకే చాలు నాకు. ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు 1/2 స్పూన్ తగ్గించుకోండి. కానీ ఇలా వేశాక అడుగు అంటకుండా, కారం వేశాక త్వరగా అడుగు అంటుతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఆయిల్ తేలేంత వరకు కలుపుకున్నాక ఏదైతే మనం ఫస్ట్ నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నామో ఆ చింతపండు నుంచి తీసిన గుజ్జుని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర ఏదైతే పక్కకు పెట్టేసుకున్నామో దాన్ని కూడా ఈ పులుసులో వేసేసుకోవాలి. ఏదైనా నేను ముందే వేసేసుకుంటాను, లాస్ట్కి వేసుకున్నాను, అది మీకు తెలుసు కదండి, చెప్తూనే ఉంటాను ఇంకా ప్రతి వీడియోలో. సేమ్ యాజ్ టేస్ట్గా ఇందులో కూడా అంతే. సో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం, కలిపేసుకున్నాం. మన పులుసు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్లుగా చిక్కదనాన్ని చూసుకుంటూ ఈ వాటర్ని యాడ్ చేసేసుకోవడమే. ఎందుకంటే ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నాను కదా, ఎలాగైనా అది ఉడికాక గుజ్జుగా వస్తుంది కనుక కాస్త 2.5 గ్లాసెస్ దాకా వాటర్ పోసేసుకోవచ్చు మనం ఇందులో. ఒక్కో గ్లాస్ వచ్చేసి 150 ml ఈజీగా ఉంటుంది. సో 2.5 గ్లాసెస్ అంటే 400 అటు ఇటుగా వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుంటే అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మన ఉడికిపోయిన ఎగ్స్ ఉన్నాయిగా, వాటిని ఇలా ఫోర్క్ పెట్టి హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ దేనికి, పులుసు అంతా అందులోకి వెళ్ళేసి గుడ్డుకి అద్భుతమైన కమ్మని ఉప్పు కారాలు పట్టిన రుచి వచ్చి పులుపుతో టేస్టీగా అవ్వడానికి ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మన ఈ పులుసు ఉడుకుతుందా లేదా, ఎంతవరకు ఉడుకుతుందో చూసేసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు ఏవైనా ఉప్పు కారాలు తగ్గినట్లుగా అనిపిస్తే కలిపేసేసుకోండి, అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూసి నాకైతే కరెక్ట్గా సరిపోయింది. సో మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇలా ఒక 5-10 మినిట్స్ ఇంకాస్త పచ్చి స్మెల్, ఏదైతే చింతపండు వల్ల వచ్చే పచ్చి స్మెల్ ఉందో అది పోయేంత వరకు పులుసుని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన గుడ్లన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ ఉండాలి. ఒకేసారి కూడా వేసుకోవచ్చు, కానీ ఆ పులుసు మళ్ళీ మీద పడుతుంది కదండి వేడివేడిది, అందుకని 1 by 1 మెల్లగా వేసుకుంటున్నాను. సో మొత్తం అంతా వేసేసుకున్నాక ఇలా ఒకసారి పులుసు మొత్తం కలిపేసుకొని, చెప్పాను కదా ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే మీరు ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా వేసుకొని కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత తీస్తూ చూసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ చూడండి. కొంచెం కరివేపాకు మళ్ళీ పైన వేస్తున్నాను జస్ట్ స్మెల్ కోసం, మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇలా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే ఉల్లిపాయ మెత్తగా అయిపోతుంది, కాస్త ఎక్కడన్నా అడుగంటుతుందేమో అని మధ్య మధ్యలో మూత తీస్తూ చూసుకుంటే సరిపోతుంది. చూసారుగా గుడ్డు మంచిగా ఉడికిపోయింది పులుసులో, కమ్మని సువాసన సూపర్గా వస్తుంది. ఎంత బాగుందంటే రుచి కూడా ఆల్మోస్ట్ బాగుంటుంది, ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా వేసాం కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ప్లేట్లోకి వేసుకోవడమే మన ఎమ్మి టేస్టీ కోడిగుడ్ల పులుసు. ఎంత రుచిగా అద్భుతంగా బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో మీకు కూడా నచ్చినట్లయితే వీడియో చూసి చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మీ రేఖా రమేష్.